నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. సో ఇప్పుడైతే నేను స్వదేశీ, ఇది ఇంకొక గ్రాసరీ స్టోర్. ఇంతకు ముందు కూడా మీకు షార్ట్స్ పెట్టినా నేను దీని గురించి, ఈ స్టోర్ గురించి. సో ఇది మాత్రం ఫ్రిస్కోలో ఉంది, మా ఇంటి నుంచి 15 మినిట్స్ 10 మినిట్స్. ఓకే, సో చూడండి వీళ్ళ కేకులు చూడండి, అన్ని పెద్ద కిచెన్ ఉంది వీళ్ళకు. కేకులు మాత్రం ఇక్కడ చేయరు, ఇంకెక్కడో చేస్తారు. ఒక్కో కేకు $25 ఉంటుంది, బుడ్డది. కొద్ది పెద్దది అయితే $35. $25 అంటే ఆల్మోస్ట్ 2000 రూపీస్ అన్నట్టు, ఆల్మోస్ట్ బుడ్డ కేక్. ఓకే, పెద్దదైతే ఇంకెక్కువ, అదే ఇంకో $10 ఎక్కువ. సో ఈరోజు వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇది కూడా అంతే, గ్రాసరీ స్టోరు. నేను గ్రాసరీస్ తీసేసుకున్నా, చికెను గ్రాసరీస్ తీసేసుకున్నా. అంతేకాకుండా వీళ్ళ దగ్గర చూడండి, స్వీట్లు చూడండి, మావా పాన్, గుల్కన్ పాన్, దోదా బర్ఫీ, స్విస్ రోలు, స్వీట్ కట్లెట్ మస్తుగా ఉన్నాయి. అండ్ సో గ్రాసరీలు చూపిస్తాం మీకు ఏం తీసుకున్నాను. ఇదండి రస్క్, ఇది $3 అంట. ఓకే, అండ్ వీళ్ళ దగ్గర చికెన్ ఉంటుంది $3కి అర్ధ కిలోకి $3. అదే లెగ్ క్వార్టర్స్, ఇవి చికెన్ లెగ్ క్వార్టర్స్. అది కాకుండా మనకు తంగడి కబాబ్ అండి, ఇది మ్యారినేటెడ్. ఇదేమో $6కి డబుల్ రేటు మ్యారినేట్ చేసినందుకు. ఓకే, సో ఇవి నేను తీసేసుకున్నా. ఇవైతే ఇవి కాకుండా వీళ్ళ దగ్గర ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది రాత్రి. నేను గ్రాసరీ షాపింగ్ చేసుకుంటా ఇక్కడికి వచ్చిన. వీళ్ళ దగ్గర హ్యాపీ అవర్ దోశాస్ అని ఉంటాయి, హ్యాపీ అవర్ దోశ చాట్ ఉంటుంది. సో ఈ సైజు ఇవ్వండి, ఈ రెండు $11కి ఇస్తాడు. అంటే 11 రూపాయలకు 2 దోశలు అన్నట్టు. అవి కాకుండా ఇక్కడ ఉన్న ఇవన్నీ ఏమన్నా పెట్టుకోవచ్చు, మనము ఎంతన్నా తినొచ్చు. అండ్ వీళ్ళు జిలేబీలు కూడా చేస్తున్నారు చూడండి, లైవ్ జిలేబీ. ఆ దోశాస్ అయితే వచ్చేసినాయి, చూసిరా. చాలా మంచి పిల్లలు ఇక్కడ వీళ్ళు. యాక్చువల్గా అయితే అది డైనింగ్ చేయాలి, కానీ వాళ్ళు టుగో ఇచ్చేసారు నాకు. చూడండి, అంటే నేను 2 తినలేను అంటే మొత్తం ఇగోండి, చికెన్ ఇది సాంబారు, ఇది టమాటా చట్నీ అండ్ పల్లి చట్నీ, ఇవన్నీ ఇచ్చేసి నాకు టుగో. సో నేను ఇది తిని అది తీసుకొని వెళ్ళిపోతా. అండ్ అదే కాకుండా వీళ్ళ దగ్గర ఇరానీ చాయ్ కూడా ఉంటుంది. ఇగోండి, ఇరానీ చాయ్ ఇట్లా చేస్తారు, ఇక్కడ ఇట్లలో పోసి పెడతారు. ఇంట్లో పాలు ఉంటాయి, అందులో డికాషన్ ఉంటుంది. ఇగోండి కడుగుతున్నారు, ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో దోశ ఇంతసేపు అతను ఒక తెలిసిన అబ్బాయి ఉన్నాడు, ఆయనతో సుత్తి పెడతా ఉండే. అతని మాస్టర్స్ అయిపోయిందంట. ఇక్కడే 3 చట్నీలు, మళ్ళీ ఆలుగడ్డ కూర ఇచ్చిండు, సాంబార్ కూడా ఇచ్చిండు.